పాలస్తీనాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే పాలస్తీనాకు ఒక పక్కన దుబాయ్, సౌదీ అరేబియా వీళ్ళందరూ సహకరిస్తున్నారు ఇజ్రాయెల్ విషయంలో. ఎట్ ద సేమ్ టైం పాలస్తీనాకి ఇవాళ కాదు ఎప్పటి నుంచో నిధులు భారీగా ఇస్తూ వచ్చారు. కానీ పాలస్తీనా చేస్తున్న తప్పేంటి? ఇప్పుడు పాలస్తీనాను మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా గ్రహించాల్సింది అదే. పాలస్తీనా చేస్తున్న తప్పేంటి? అరబ్ దేశాలు ఇస్తున్నటువంటి డబ్బులతో అక్కడ విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం మానేసి ఆ డబ్బుని హమాస్ వాళ్ళు తినేస్తున్నారు, ఆయుధాలు తయారు చేసుకోవడానికి వాడుతున్నారు. అక్కడ ఆకలిని పెంచి తద్వారా అక్కడ ఉన్నటువంటి యువతరాన్ని తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. హమాస్లో చేర్చుకోవడం కోసం ఈ డబ్బులు వాడుతున్నారు తప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాల మెరుక్కి అలాంటి ప్రయత్నం చేయట్లేదు. పైగా దబాయింపు సెక్షన్ నడుస్తూ ఉంటుంది. ఈవెన్ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఫుడ్ను కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సాధారణ ప్రజలకు ఇవ్వకుండా 70-80% వాళ్ళే మింగేస్తున్నారు హమాస్ వాళ్ళే. ఇప్పుడు దుబాయ్, అందుకని దుబాయ్ మంత్రి పాలస్తీనా మంత్రికి ఘాటైనటువంటి సమాధానం ఇచ్చారు. దుబాయ్ ఫారెన్ మినిస్టరు పాలస్తీనా లీడర్షిప్ని అలీబాబా అండ్ ద 40 థీవ్స్ అంటూ పోల్చారు. మీరు అలీబాబా 40 దొంగలాగా దోచుకు తింటే ఎట్లాగా అంటే హమాస్ వీళ్ళు కలిసి తినేస్తున్నారు ప్రజలకు పెట్టకుండా. పాలస్తీనా మినిస్టర్ ఏమడిగాడంటే వీఆర్ నాట్ రిసీవింగ్ ఎనఫ్ ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ అసిస్టెన్స్ అని అడిగాడు. ఎక్కువ ఆర్థిక సాయం కావాలి, ఎక్కువ రాజకీయ సాయం కావాలి, చేయట్లేదని. దానికి దుబాయ్ విదేశాంగ మంత్రి వీ హ్యావ్ నాట్ విట్నెస్డ్ ఎనీ మీనింగ్ఫుల్ రిఫార్మ్ విత్ ఇన్ ద పాలస్తీనియన్ అథారిటీ. వై వుడ్ ద యుఏఈ గివ్ అసిస్టెన్స్ టు ద పాలస్తీనియన్ అథారిటీ వితౌట్ రియల్ రిఫార్మ్స్? అది మేము ఇచ్చినటువంటిది మీలో మంచి మార్పు రావాలని, అలాంటి మార్పులు ఏమీ ప్రభావవంతమైన మార్పులేమి మీ దగ్గర లేవు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.